బాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఎంత స్పీడ్గా సినిమాలు చేస్తున్నో చూస్తూనే ఉన్నాం. కానీ సక్సెస్ రేట్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు ఒక షాకింగ్ డిసిజన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. గత 4-5 నెలలుగా నెలకో సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ ట్రెండింగ్ బ్యూటీ శ్రీలీల. పర్ఫార్మెన్స్ కంటే తన అద్భుతమైన డ్యాన్స్ తో అదరకొడుతోంది ఈ అమ్మడు. ప్రస్తుతం థియేటర్లో రన్ అవుతున్న గుంటూరు కారం సినిమాలో తనదైన డ్యాన్స్ తో దుమ్ము లేపేసింది. కుర్చీ మడతబెట్టి అంటూ మహేష్ బాబుతో రచ్చ చేసింది. అయితే డ్యాన్స్ పరంగా శ్రీలీల క్రేజ్ వావ్ అనేలా ఉన్నప్పటికీ సినిమాల రిజల్ట్ మాత్రం తేడా కొట్టేస్తున్నాయి. గత ఏడాది శ్రీలీల నటించిన సినిమాలో ఒక భగవంత్ కేసరి తప్ప స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. గుంటూరు కారం కూడా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ సినిమాకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. కానీ శ్రీలీల కథల ఎంపిక ఇలాగే ఉంటే అమ్మడి కెరీర్ డేంజర్ జోన్లో పడ్డట్టే. ఇప్పటికైనా ఆచితూచి సినిమాలు చేయవలసిన అవసరం ఉంది. దీంతో శ్రీలీల ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకొని చదువుపై ఫోకస్ చేయాలని డిసైడ్ అయిందట. శ్రీలీల ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది. దీంతో కొన్ని రోజులు స్టడీస్ పై దృష్టి సారించాలని ఫిక్స్ అయిందట. ఈ మధ్య ఎగ్జామ్స్ కూడా రాసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక బ్రేక్ తర్వాత మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్ ఓకే చేయాలని భావిస్తోందట ఈ అమ్మడు. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటించాలని అనుకుంటోందట. లేదంటే నిర్మోహమాటంగా నో చెప్పాలని ఫిక్స్ అయిందట. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరికొన్ని సినిమాలున్నాయి. మరి ఇకపై శ్రీలీల ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని